ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు మనం మిద్దె తోటలో చేసేటువంటి పనులు ఏంటి అని చూపిస్తూ ఉంటానుగా రోజు. కానీ ఈరోజు మన మిద్దె తోట ఎలా ఉంది, వాటిలో మనం పెట్టుకునేటువంటి మొక్కలు ఎలా ఉన్నాయి, ఇంకేమేమి మొక్కలు పెట్టుకోవాలి ఏంటి అనేటువంటి ఈరోజు వీడియో అనమాట. ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దోస్తులు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి మంచిగా పాలినేషన్ చేస్తున్నాయి చూసారా, బీస్. అదే చూస్తున్నా మేల్ ఫీమేల్ రెండు వస్తున్నాయా అని చూస్తే రావట్లేదు, అది డిస్టర్బ్ అయిపోయినట్టుంది పాపం. ఒక్క మొక్క ఏం లేదు, మళ్ళీ రెండు మొక్కలు ఉన్నాయి. అటు వాటర్ మిలాన్ అసలు ఇటు మస్క్ మిలాన్ రెండు వస్తలేవు. ఇదిగోండి ఫస్ట్ అయితే మన అందరికీ ఇష్టమైనటువంటి మొక్క నుండి అయితే స్టార్ట్ చేస్తాము. ఇదిగోండి ఈ మొక్కలు ఇంత మంచిగా వీటికి కాపు రావడానికి రీజన్ ఏంటో ఫస్ట్ చూపిస్తాను. ఇదిగోండి మన ఇంట్లో వచ్చేటువంటి ఇవన్నీ వేస్ట్ వ్యర్థాలే, పాడేసేటువంటివి. వాటిని మనము మొక్కలకి ఎలా వాడుకోవచ్చు ఏంటంటే మనం చాలాసార్లు చెప్తూ ఉంటాము. ఇదిగోండి మన కిచెన్లో వచ్చినటువంటి కటింగ్స్, వెజిటేబుల్స్ కటింగ్స్ కావచ్చు, తర్వాత ఎగ్స్ కావచ్చు, దేవుడికి పెట్టిన పువ్వులు కావచ్చు, దాంతోపాటు అన్నం వండిన గంజి కావచ్చు, వీటన్నింటినీ మనం వేస్ట్గా పాడేయకుండా మొక్కలకి కంపోస్ట్గా చేయొచ్చు. ఇదిగోండి ఈ కొబ్బరి మనకి ఈ యొక్క కొడుగుడు పెంకులు ఉన్నాయి కదా, ఈ యొక్క మొక్కలకి కాపు దశలో ఉన్నప్పుడు కాల్షియం అయితే మంచి పుష్కలంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకోసమైతే నేను ఎగ్స్ చేసినప్పుడు నేనైతే కోడిగుడు పెంకులు అయితే పాడేయను. కోడిగుడు కూర చేసినప్పుడైనా, తర్వాత బాయిల్ ఎగ్ చేసినా కానీ వాటిని అయితే పాడేయను. ఎందుకంటే మనకి పూత దశలో ఉన్నప్పుడు వాటికి కావాల్సినటువంటి కాల్షియం పుష్కలంగా కావాలి. అది మనం ఈ విధంగా పాడేసేటువంటి ఈ యొక్క కోడిగుడ్డు పెంకుల్ని మొక్కలకి అలా క్రష్ చేసి వేసేసేయండి. అలా క్రష్ చేసి వేయడం వల్ల రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి. మొక్కకు కావాల్సిన కాల్షియం దొరుకుతుంది, దాంతోపాటు మొక్కల్లో వచ్చేటువంటి స్నేల్స్ ఉంటాయి కదా, ఆ స్నేల్స్ అయితే కిల్ అవుతాయి. దాంతోపాటు అట్లే వేసామనుకోండి ఈ యొక్క పక్షులు అయితే తీసి కింద పాడేస్తాయి అన్నమాట. అందుకోసమని ఇదిగోండి చూపిస్తాను రండి మన యొక్క డ్రాగన్ ఫ్రూట్స్. ఇదిగోండి వచ్చేసింది, ఈరోజు అయితే ఇంకా తెంపేసుకుందాం. పాప మక్కలు ఎప్పటినో వెయిట్ చేసి అక్కడనైతే మరీ బుజ్జిగా వచ్చింది. ఇదే బుజ్జిగా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి ఇంకా బుజ్జిగా వచ్చింది. సరే ఎంత ముద్దుగా ఉందో, అసలు ఆ ఫీల్ వేరుగా అనిపిస్తుంది. అసలు మనం మన తోటలో పండించామంటే ఆ యొక్క ఫీల్, ఆ యొక్క హ్యాపీనెస్కి అద్దులు ఉండవు. బయట కొనుక్కొస్తే 100 రూపాయలు పెడితే వస్తుండొచ్చేమో 2 కాయలు, కానీ మనం పండిస్తే ఆ యొక్క ఫీలు హ్యాపీనెస్కి వెలకట్టలేం కదా. ఇదిగోండి నేను ఇప్పటిదాకా చూడలేదు. ఇదిగోండి ఇవి కూడా మంచిగా వస్తున్నాయి. ఇవి ఇంకొక వారం రోజులు మంచిగా మక్కిపోతాయి. చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయి. అసలు ఈ యొక్క ఫీలు వర్ణనాతీతం తెలుసా, దీనికి వాల్యూ లేదు, అనంతం అన్నమాట. అంత సంతోషాన్ని ఇస్తే మన మొక్కలైతే కాపు వచ్చినప్పుడు, వాటికి పూత వచ్చినప్పుడు, అవి కాయలుగా రాకపోయినా సరే ఆ పూత వస్తే చూడు, చిట్టి చిట్టి చిగురు వస్తే చూడండి, అప్పుడు వచ్చేటువంటి హ్యాపీనెస్గా మిల్లీ బగ్ వస్తున్నట్టుంది. దీనికి కూడా ఎప్పుడు రాలేదు 3 ఇయర్స్లో, ఈసారి అయితే మిల్లీ బగ్ వస్తుంది. అందుకే ఇప్పుడైతే నేను గంజి తీసుకొచ్చి, ఇదిగోండి మిల్లీ బగ్గు. ఇంకోండి మిల్లీ బగ్ అయితే బాగానే వస్తుంది. ఇప్పుడు బుజ్జిగా వచ్చాయి కాయలు. ఇవి మంది వైట్ కదా, వైట్ పల్పు కదా, వైట్ పల్పునే కొంచెం చిన్నగానే వస్తాయి. తర్వాత ఒకటే చెట్టుకు ఒకేసారి 12 కాయలు వస్తాయి, మరీ పెద్దగా రాలేవు కదా, అందుకోసమని కూడా అన్నమాట. అదిగోండి అక్కడ ఇంకొకటి. ఇదిగోండి అవి కాపు అయిపోకండి ముందే మళ్ళీ వస్తున్నాయి. ఇదిగోండి 1, ఇదిగోండి 2, అదిగోండి 3, ఆల్రెడీ అలా మక్కినటువంటి 11 ఉన్నాయి. అదిగోండి బటర్ఫ్లైస్ ఎంత ముద్దుగా అనిపిస్తాయి తెలుసా. 1, 2, 3 చూసాం కదా. ఇదిగోండి 4, అదిగోండి 5, అదిగోండి 6 వచ్చాయి మళ్ళీ. ఇవి 11, అవి 6, 17 కాబట్టి 17 కావాల్సిన పోషకాలు మంచిగా కావాలి కాబట్టి వాటికి రెగ్యులర్గా మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి, అప్పుడే మంచిగా వస్తాయి. ఇదిగో చూడండి మనకి పచ్చిమిర్చి చూడండి ఎంత మంచిగా వస్తుందో. చూసారా పచ్చిమిర్చి మంచిగా వస్తుంది తెలుసా కాపు అయితే. అన్ని కాయలు గుత్తులు మనం పొలంలో వేస్తే ఎట్లా వస్తే అట్లా వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటో చెప్పాలా నేను.
ఎరువులు ఏం వేయట్లేదు. మన ఇంట్లో వచ్చేటువంటి కిచెన్ వేస్ట్ని పాడేయకుండా ఇదిగోండి ఈ కంటైనర్స్లో వేసుకుంటాను. దాంతోపాటు ఇంకో కంటైనర్స్లో వేసాను. ఈరోజైతే మొక్కలను అయితే మనం కొత్త మొక్కలు పెట్టుకోవాలి. ఆ మొక్కలు పెట్టేటప్పుడు మనం కిచెన్ కంపోస్టు, ఎండుటాకులు, నేను ఇదిగోండి ఈ రెండిట్లో కిచెన్ కంపోస్ట్ వేసాను. ఇదిగోండి ఇంకా కూడా కిచెన్ వేస్ట్ తీసుకొచ్చాను. అవి కంపోస్ట్ కాకపోయినా పర్లేదు, నేను మొక్కలు పెట్టడం కోసం అట్లే స్టోర్ చేశాను. ఇదిగోండి దీని నిండా ఎండుటాకులే. ఇదిగోండి ఎండుటాకులు, కార్డ్బోర్డ్ కూడా కట్ చేసి పెట్టాను కింద. అవన్నీ వేయడం వల్ల మొక్కలు ఏంటంటే మంచిగా వస్తాయి. ఇదిగోండి మనకైతే సెకండ్ క్రాప్ అయిపోయింది, థర్డ్ క్రాప్ అనమాట. నేను కూడా తీసుకుపోయింది ఫోర్త్ క్రాప్. ఇదిగోండి ఆకులకి నేను ఇలా ఎందుకు అవుతున్నాయి అనుకున్నాను, వీటి వల్ల 6 చూపించాను కదా అక్కడి వరకు. అది కూడా అక్కడ ఇంకొకటి వస్తుంది చూసారా, 7. అలా మనకు కాపు వస్తే చూడండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇదిగోండి వీటి కూడా మళ్ళీ ఇప్పుడు ఇది 4th క్రాప్ రావడానికి రెడీగా ఉంది కదా. ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే మొక్కల్ని ఆకుల వెనకాల ఏమైనా వస్తున్నాయా, ఇదిగోండి ఇలా ఎందుకు మాడిపోయింది ఇది. ఒకసారి ప్రతిసారి మొక్కకి వాటర్ ఏమైనా తగ్గిపోవచ్చు. కొన్నిసారి వాటర్ తగ్గిపోయినా మనం ఇచ్చేటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువైనా కానీ ఆకులు వదిలిపోతాయి, అది కూడా ఒకటి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి నేను ఇలా హ్యాంగింగ్ పార్ట్స్ పెట్టుకున్నాను కదా, ఇదిగోండి అది ఊడిపోయిందని కూడా ఇలా పెట్టేశాను. తర్వాత వాటిని సపోర్ట్ చేసేసి ఇచ్చుకుందామని. చూడండి ఎంత ముద్దుగా ఉంది. ఇలా వీటిలో నుండి ఆ పువ్వులు వస్తాయి చూడండి, అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా, ఎంత మంచిగా ఉంటుందో చూడండి నేచర్. ఇలా అన్నింటిలోనైతే పెట్టేసుకున్నాను. వీటిలో కూడా మట్టి వేసేసి రెయిన్ లిల్లీస్ పెట్టేద్దాం అనుకో, అన్ని కలర్స్ పెట్టేసుకుందాము, ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు. ఇదిగోండి దీంట్లో కూడా ఇవి రెయిన్ లిల్లీస్ రిలేటెడే. ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ వస్తుంది చూడండి, ఎంత హెల్తీగా వచ్చి కింద కిచెన్ కంపోస్ట్ ఉంది అనమాట, అందుకే అంత హెల్తీగా వచ్చింది. ఇవన్నీ రెయిన్ లిల్లీసే. యాక్చువల్గా బాటిల్స్లో పెట్టినప్పుడు మిగిలింది దీంట్లో ఉత్త పెట్టేసిన. ఇది పింక్ కలర్ అనమాట. యాక్చువల్గా దీంట్లో ఎల్లో కలర్ కూడా ఉండాలి, మన దగ్గర పోయింది. ఇవన్నీ కిచెన్ కంపోస్ట్లో వేస్తూ మనం రోజు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నాం కదా, అందుకోసం మనం రెయిన్ లిల్లీస్ కూడా చూడండి ఎంత ముద్దుగా వస్తున్నాయో. ఇదిగోండి ఈ చెట్టుకు వచ్చేటువంటి ఫ్లవర్స్ ఉంటాయి చూడండి, ఇవి కూడా మంచిగా ఉంటాయి తెలుసు. ఇంక ఇవి విచ్చుకోలేవు, విచ్చుకున్నాకైతే సూపర్గా అనిపిస్తుంది. నేనైతే ఇలా బాటిల్స్ అన్నింటికి పెట్టేసి మొక్కలైతే పెట్టాను. అయ్యో ఇది గాలికి మొత్తం దీంట్లో ఉన్న మట్టి అంతా కింద పడిపోయింది. గాలి బాగా వస్తుంది కదా, అన్ని కుండీలలో ఉన్న మట్టి పడిపోయిందా. ఇదిగోండి దీంట్లో ఉంది, దీంట్లో ఉన్న మట్టి అయితే అంతా పడిపోయింది, దీంట్లో కూడా అంతా పడిపోయింది, ఇక దీంట్లో కూడా అంతా పడిపోయింది. గాలి బాగా వచ్చేసరికి అంతా పోయినట్టుంది. అవి మంచిగా గ్రోత్ వచ్చి అవి కరెక్ట్ సెట్ అయిన తర్వాత కిందనే పెట్టేసుకుందాము. అప్పుడు మంచి మట్టి సెట్ అయిపోతుంది, రూట్స్ తోటి టైట్ అయిపోతాయి కదా, అప్పుడు పోయే ఛాన్సెస్ అస్సలు ఉండదు. ఇదిగోండి మనకి నల్లేరు చూడండి ఎంత ముద్దుగా వస్తుందో. నల్లేరు పైన నడక అంటారు కదా, నల్లేరు అయితే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, గుర్తుంచుకోండి. ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ఆహారాన్ని అయితే తిందామైతే డిసైడ్ అయిపోయాము. అందుకే మన తోటలో కూడా తులసి మొక్కలు చాలా పెంచుకున్నాను. రోజు కషాయం లాగా తాగుదామైతే డిసైడ్ అయిపోయాము. ఈరోజైతే నేనేంటి పేరు గుర్తొస్తలేదు, నిన్న కూడా తాగాము కానీ అది కొంచెం తిప్పతీగ, ఆ పేరు ఎందుకు సడన్గా గుర్తొస్తలేదు. తిప్పతీగ కషాయం తాగాము. ఎక్కువ ఆకులు వేయడం వల్ల పాపం కాన్సన్ట్రేషన్ ఎక్కువై తాగలేకపోయాము. నేను ఇక కష్టం మీద కళ్ళు మూసుకొని మింగేశాను. మా ఆయనకు వచ్చి డైల్యూట్ చేసి ఇచ్చాను. అఖిల్కి ఫస్ట్ కాన్సన్ట్రేషన్ తాగమంటే అబ్బా అమ్మ నాకేది వద్దమ్మా అనేసి బాము వాటర్ తాగాడు. ఇంకా టీలు పాలు అయితే బంద్ చేసినాము. ఇదిగోండి ఆకులు ఇలా తినేస్తుందంటే ఇక్కడ ఏదో ఆకు తినే పురుగు, ఆకు తేలు అంటే చూడండి, అదైతే ఉంటుంది, చెక్ చేసుకోవాలి. దీనికి ఎక్కువగా అదే వస్తుంది. ఇంకొన్ని దొండ చెట్టు కూడా బాగా పెస్ట్ వస్తుంది, అందుకే దొండ చెట్టుకి మంచి నీట్గా మనం రెగ్యులర్గా ఆకులంతా కట్ చేసుకొని లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి. ఇదిగోండి కరివేపాకు చూడండి ఎంత మంచిగా వచ్చింది అసలు. ఇక్కడైతే కరివేపాకు మార్కెట్ నుండి అయితే తెస్తలేను, దీన్నే వేసేస్తున్నాను. పుదీనా కూడా చూడండి మంచిగా ఎంత ముద్దుగా ఉందా పుదీనా. అలా మనం ఆర్గానిక్గా పనిస్తాం చూడండి, ఆ యొక్క టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయో. ఆ యొక్క ఫ్లవర్స్ మంచిగా అనిపిస్తుంది తెలుసా. చూడండి ఇదిగోండి ఇక్కడైతే అంతా
ఇది మన దగ్గర ఉన్నప్పుడు విలువ తెలియదు తెలుసా. ఉల్లికర్రలు అయితే వస్తాయి, అంత ఎండిపోతూ ఉంటుంది. రోజు అనుకుంటాను కిందికి వెళ్ళినప్పుడల్లా తీసుకెళ్ళి కర్రీలో వేసుకోవాలని, కానీ అస్సలు అది కుదరదు. ఇదిగోని మిల్లీ బాగ్స్ వస్తున్నాయి కదా, మిల్లీ బాగ్ వచ్చిన కొమ్మలు తీసేసేయండి. ఇది వచ్చేసి పారిజాతం మొక్క, మంచిగా వచ్చింది తెలుసా, ఎంత ముద్దుగా వచ్చిందో పారిజాతం మొక్క. ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అయితే స్మెల్ మంచిగా అనిపిస్తుంది తెలుసా, ఎంత బాగుంటుందో స్మెల్. ఇంకా చాలా కుండీలు ఖాళీగా ఉన్నాయి, పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఆషాఢ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళందరికీ గుర్తొచ్చేటువంటి గోరింటాకు. నేను ఆషాఢ మాసం కంటే ముందే పెట్టుకున్నాను, ఇది పోయిన తర్వాత మళ్ళీ పెట్టుకుందాము. చెప్పాను కదా నేను ఎక్కువగా తులసి మొక్కలు పెట్టుకున్నానని. కషాయం కోసం కావచ్చు, తర్వాత ఎయిర్ ప్యూరిఫై కోసం కావచ్చు, తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి తులసి మాల ఇవ్వడం కోసం కావచ్చు, ఏ విధంగా వాడుకోవచ్చు అనేసి తులసి చెట్లు అయితే ఎక్కువ పెట్టుకున్నాను. అవి గ్రీనరీగా ఉన్నప్పుడు మనం పైకి వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొని ఇట్లా ఉన్నటువంటి కొమ్మలు తీసేస్తేనే చెట్టు మంచిగా అవుతుంది. ఇంకోండి దొండ మొక్క, ఈ యొక్క ఎండుటాకులన్నీ తీసేసాము. ఇది కూడా ఇలా పెట్టుకుని అయితే మంచిగా ఉష్పోలేదు తెలుసా, ఇదేదో బాగున్నట్టుంది యాక్చువల్గా. ఉష్పోలే అన్న పాపానికి ఇదిగోండి ఇది ఊడిపోవడానికి రెడీగా ఉంది. మాత్రం మంచి టైట్గా ఉన్నాయి తెలుసా, ఇలా పెట్టేసుకుందాంలేండి వాటిని కూడా. ఇదిగోండి మన పచ్చిమిర్చి చెట్టుకి ఆకు తెగులు వచ్చిందనమాట, ఆకుముడత తెగులు. ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను అనమాట. నేను కొబ్బరి చిప్పలకే పెయింట్ వేసేసుకొని, మీకు తెలుస్తుంది కదా కిందికి వైట్ వేసుకున్నాను, పైన ఆరెంజ్ వేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను మొక్కలు. ఇంత మంచిగా ఉన్నాయి చూసారా. ఇవి ఫ్లవరింగ్ వచ్చాక చాలా మంచిగా కనిపిస్తాయి తెలుసా, ఎంత ముద్దుగా అనిపిస్తాయి అసలు. నేచర్లో మనము వెలకట్టలేనటువంటి సంపద ఏంటంటే మొక్కలు. అక్క ప్రతిదానికి మొక్కల గురించి చెప్తావు అక్క అంటే, నిజం మొక్కలు అనేటువంటివి అవి ఇచ్చేటువంటి సంతోషం ఇంకేవి ఇవ్వవు తెలుసు. నాకైతే అట్లా అనిపిస్తుంది. కానీ వీటి పని అయిపోయింది, అవే పైకి వచ్చేసినాయి. ఇంకా పాలకూరకి ఇది ఒక్కటే కుండీ ఉంచేసుకున్నాను, దీంట్లోనే మంచిగా వస్తుంది. ఇది ఒక్క కుండీ చాలు, దీంట్లో పుదీనా ఉన్నట్టు పుదీనా తీసేస్తే అది వచ్చేది మంచిగా వస్తుంది. కానీ తులసి మొక్కలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇలా బాటిల్స్లో పెట్టుకుని ఎవరికైనా కావాలన్నప్పుడు ఆ బాటిల్ అట్లా ఇచ్చేసి వాళ్ళు మంచిగా రీపాటింగ్ చేసేసుకొని మొక్కలు కూడా పెట్టేసుకోవచ్చు. నేనైతే కార్తీక మాసంలో తులసి దానం చేస్తే మంచిది అంటారు కదా పంతులు గారికి, అలా కూడా ఇస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి ఎంత బాగుంది అసలు. ఈ నల్లేరు మొక్కనైతే అది మొత్తం కింది దాకా పాకిస్తాన్ అంటే పెట్టేస్తా, లేకపోతే ఈ చెట్ల మీదకి అంతా వస్తుంది. అయ్యయ్యో రోజు అనుకుంటున్నా నాకు ఈ ఒక్క చెట్టే మంచిగా ఉంది అని. నువ్వు కూడా పడిపోయినావా, దీనికి సపోర్ట్ ఇద్దాం. కానీ రోజు అనుకుంటాను అక్కడ ఉన్న చెట్టు మొత్తం అంగిపోయింది, ఒకటే మంచిగా ఉందని. నాదే మిస్టేక్ లేండి, నేను దీనికి సపోర్ట్ ఇవ్వలేదు, ఇచ్చాక దాన్ని కట్టలేదు నేను. మనం ఉత్తగా సపోర్ట్ ఇస్తే సరిపోదు, గాలి బాగా వస్తే చచ్చిపోతుంది కదా. ఇంకోండి మనకు ఈ యొక్క టమాటా పూత ఎంత మంచిగా కనిపిస్తుంది తెలుసా. ఇదిగోండి చాలా బాగుంటుంది టమాటా చెట్టు పూతనైతే. అవి మంచిగా బ్లూమ్ అయినప్పుడు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. ఇదిగోండి కనకమ్మరాలు, మన తోటలో వచ్చినటువంటి ఆర్గానిక్ పువ్వులతోటి పూజ చేస్తే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. ఇదిగోండి ఇదేమో పచ్చిమిర్చి మొక్కకి పెస్ట్ వచ్చి మనకు పూత రాదనుకోండి, నేను అప్పుడు ఏం చేస్తాను అంటే ఆ చెట్టుకున్నటువంటి ఆకులన్నీ తెంపేసి, ఇదిగోండి ఇది రావట్లేదు, కొమ్మలు కట్ చేసేసామనుకోండి మళ్ళీ పక్కన చిగుర్లు వస్తాయి. చిగుర్లు వచ్చినప్పుడు మొక్క అదే మంచి హెల్దీగా అవుతుంది. అట్లే వదిలేసి అస్సలు కాదు. ఇదిగోండి ఇది వస్తారులే అని దీన్ని వదిలేసిన పాపనికి అది నన్ను వదిలేసినా కూడా నేను ఎందుకు పట్టించుకుంటా అనేసి అది కూడా మనల్ని పట్టించుకోవడం బంద్ చేస్తుంది. అట్లే ఉంటాయి మొద్దు మొహంలాగా. దాన్ని మంచిగా అన్నీ కట్ చేసామనుకున్న ఆకులు కొమ్మలు మంచిగా చిగురు వచ్చేసి మంచిగా వస్తుంది. ఇదిగోండి ఈ యొక్క మనకి నూరు వరహాల మొక్క కూడా చాలా బాగా వస్తుంది. ఇదిగోండి గోరింటాకు మొక్క చూడండి, ఇది దీంట్లో గోరింటాకు మొక్క పెట్టాను. చిన్న కొమ్మ ఇట్లా మనం ఒక గోరింటాకు పెట్టుకున్నప్పుడు వచ్చినటువంటి కొమ్మ ఉంటుంది, ఈ యొక్క బుజ్జి కొమ్మ పెట్టినా చాలా వస్తుంది తెలుసా. ఇదిగోండి ఈ టమాటా మొక్కని ఎన్నిసార్లు ఇరిగిపోయింది, కింద ఈ యొక్క ఫ్లోర్కి పెయింట్ వేయించినప్పుడు ఇరిగిపోయింది. ప్రతిసారి అదే పని అవుతుంది అనమాట. ఇక మొక్కలకైతే ఈరోజు వాటర్ వేసుకుందాము, రోజు వాటరింగ్ వేయడమే కుదరట్లే. బుజ్జి టమాటాలు ఎంత బాగున్నాయి చూడండి.
ఫ్రెండ్స్ ఇదిగోండి, కొంతమంది ఏమో శంకు పుష్పాల వాటర్ తాగొద్దు అంటున్నారు, కొంతమంది ఏమో తాగొచ్చు అంటున్నారు. మీలో ఎంతమందికి తెలిసి చెప్పండి, శంకు పుష్పాల వాటర్ తాగొచ్చా తాగకూడదా? ఇదిగోండి ఎంత ముద్దుగా ఉంటాయో. ఈరోజు తొలి ఏకాదశి కదా, శివుడికి ఇష్టమైనటువంటి పువ్వు కదా శంకు పుష్పము. ఈ యొక్క శంకు పుష్పాలు అయితే తీసుకెళ్ళాము. ఇంకా తాగొద్దు అన్నప్పుడు తాగడం మానేసి ఓన్లీ శివయ్యకి అయితే పెడుతున్నాం, తులసి కోటలో ఉన్నటువంటి శివయ్యకి. నా దగ్గర ఓన్లీ వైట్ ఉంది, పింక్ అయితే లేదు. కిందికి వెళ్ళి తీసుకెళ్తాను, గోడ పైన పెట్టేస్తాను. ఇదిగోండి దీనికి పూలు వస్తున్నప్పుడు కాయలు కూడా వస్తాయి. ఆ కాయలు కట్ చేస్తేనే చెట్టు మంచి గ్రోత్ వస్తే గుర్తుపెట్టుకోండి, లేదంటే అస్సలు అది గ్రోతింగ్ ఉండదు. ఇదిగో నేను ఇక్కడ టేబుల్ రోజెస్ ఇలా కుండి పైన కుండి పెట్టేసుకున్నాను. కింది దాంట్లోనేమో పింక్ ఉంది, పైన దాంట్లోనేమో ఎల్లో ఉందనమాట. ఇంకా పైన ఇంకొకటి పెట్టేసి దాంట్లో వైట్ పెడదాం అనుకున్నాను. అలా 3 కిందికి వచ్చినప్పుడు లేయర్స్గా మంచిగా అనిపిస్తాయి అసలు. ఇదిగోండి చూస్తున్నాను అనమాట, ఇంకెక్కడైనా మనకి కాయలు వచ్చాయో తెంపేద్దామని. ఇవి అవసరం లేదు కదా, కాయలు రమ్మనకున్నా వద్దన్నా వస్తాయి. అదే చెట్ల కాయలు వస్తే బాగుంది అనుకుంటే అప్పుడు రానే రావు. చూడండి ఎంత ముద్దుగా ఉంటుంది అసలు చెట్టు అయితే. ఇదిగోండి అక్కడికి వెళ్ళి చూసాం కదా మనము కనకాంబరాలు. ఇదిగోండి ఇది ఆ కనకాంబరాల మొక్క. ఇదిగోండి ఇక్కడంతా ఉల్లి పొరక ఉంది, దీంట్లో ఆకుకూరలు వేసుకుందాం అనుకుంటున్నాను. ఈ రెండిట్లలో అక్కడ ఉన్నటువంటి ఉల్లి పొరక వదిలేద్దాము. దీన్ని కూడా ఏంటంటే ఉల్లి పొరకను మనం అట్లే వదిలేస్తే అది మంచిగా రాదనమాట. దీన్ని ఇలా తీసేస్తూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్. ఇదంతా ఏంటి అనుకుంటున్నారు, మనం ఉల్లి పొరక తీసుకోలేదు కాబట్టి ఇదంతటా వాడిపోయింది. ఎప్పుడు అనుకుంటాను ఆ ఉల్లి పొరకను చూసినప్పుడు అబ్బా తీసుకెళ్ళాలి కర్రీ చేసుకోవాలని. అది తీసుకుపోయినప్పుడు కూడా కర్రీలో వేయడం మర్చిపోతా. కానీ ఇవి చాలా మంచివి అసలు, బయట తీసుకునే ఉల్లిగడ్డల కంటే ఇవి చాలా అంటే చాలా మంచిది. ఏదైనా ఆరోగ్యానికి మంచి. తినబుద్ధి అవుతుందా? తినబుద్ధి కాదు కదా, ఇష్టమే కానీ మర్చిపోతాను. ఇదిగోండి దీన్ని రీపాటింగ్ చేసేలోప్పుడు ఇది ఇక్కడే కాయలు కాసేటట్టుంది. ఇది ఏం మొక్క అనుకుంటున్నారు? ఇదిగోండి దొండ మొక్క. కొమ్మ కత్తిరింపు చేస్తాను కదా, ఏదైనా కొమ్మలు ఇరిగిపోయినాయి అనుకోండి, నాకు ప్రాణం ఆగదనమాట పాడేయడానికి. అందుకని ఏం చేస్తా, దీంట్లో వేసేసాను. ఇదిగో చూడండి ఇది ఎంత మంచి పెద్దగా దొడ్డుగా అయింది చూసారా. పక్క మీకు కావాలంటే ఇచ్చిన రోజు కొన్ని రూట్స్ వచ్చాయి, కొన్ని రూట్స్ లోపలే ఉండిపోయాయి. ఆ మిగిలిపోయినటువంటి రూట్స్తో ఇంత మంచిగా వచ్చింది, ఇంత బాగుంది అసలు. ఇదిగో దీంట్లో శామదుంపలు కూడా పెట్టాను. ఇంకొన్ని శామదుంపలు చూస్తే వర్షం పడినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. శామదుంపలతో పొట్లాలు చేస్తారు, మీరు ఎంతమందికి తెలుసు చెప్పండి. శామదుంప పొట్లాలు అయితే సూపర్ ఉంటాయి తెలుసా, టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయి, మొక్కలు అయితే పెట్టుకోవాలి. పచ్చిమిర్చి మొక్కలు ఈసారి అయితే అంత బాగా అనిపించలేదు, దానికైతే మళ్ళీ తాడగట్టలేకపోతే మళ్ళీ ఇరిగిపోతుంది. చాలా కుండీలు ఖాళీగా ఉన్నాయి. పచ్చిమిర్చిలు అయితే మళ్ళీ పోయినాయి, మళ్ళీ నారు పోసుకోవాలి. ఇదిగోండి ప్రతిసారి చెప్తాను సోదిలాగా, నేను ఎంత సోది చెప్పినా ఇదైతే నా మాట వింటలేదు. దీనికి నీళ్ళు సరిపోలేదా, అమ్మో డ్రై అయిపోయింది మొక్క. అందుకే ఇదిగోండి ఆకులన్నీ ఎండిపోయినా కానీ పాపం పూతనైతే ఆగట్లేదు తెలుసా. పూత వస్తుంది రాలిపోతుంది, పూత వస్తుంది రాలిపోతుంది. ఇదిగో నువ్వుల చెట్లు, ఈ నువ్వుల చెట్లు అయిపోగానే దీంట్లో కూడా ఓన్లీ ఆకుకూరలు. ఇలాంటి కుండీలు 3 ఉన్నాయి కదా, 3 ఆకుకూరలు పెడదాం అనుకున్న. పాలకూర, తోటకూర, దాంతో పాటు పునర్నవ, ఈ 3 రకాల కూరగాయలు ఆకుకూరలు అయితే పెడదాం అనుకుంటున్నాను. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా. వీలైనంత వరకు అబ్బా ఎంత బాగుందని నేను అప్పటి నుంచి చూడట్లేదు అసలు దీన్ని. అయ్యో పాపం, నేను నీళ్ళు పోద్దాం అనుకుని మర్చిపోయినా. ప్లీజ్ ఇప్పుడు పోస్తాను నీళ్ళు. ఎంత బాగుంది చూడండి అసలు. ఇది ఇంకా ఆసేపు అయితే కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం లైటింగ్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా నేను వచ్చినప్పుడు ఇలా ముడుచుకొని ఉంటాయి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. నాకైతే రెయిన్ లిల్లీస్ అయితే ఎంత పిచ్చో తెలుసా. అన్ని మొక్కలలో ఇష్టమైన మొక్క ఏదన్నా ఉందా అని అడిగితే నేనైతే రెయిన్ లిల్లీనే అని చెప్తాను, అంత పిచ్చి అనమాట ఆ యొక్క రెయిన్ లిల్లీస్. ఇంత ముద్దుగా అనిపిస్తుంది, ఒక పెద్ద బొకే లాగా అనిపిస్తుంది తెలుసా. ఇవి పగిలిపోయినాయి కూడా, ఎందుకు అనుకుంటున్నారు పగిలిపోయినాయి, దాని లోపల దుంపలు లాంటివి ఉంటాయి అనమాట. ఇది ఉల్లి పొరకలా కింద ఉల్లిగడ్డల గడ్డలు ఉంటాయి. అవి పెద్దగా అయిపోతూ ఉంటాయి కదా. అవి మనం పెట్టినప్పుడు కొన్నే పెట్టిన, అసలు ఇట్లా పల్చగా పెట్టినా అది 2-3 సంవత్సరాల వరకు ఇలా మొత్తం నిండిపోయి దాంట్లో ఉన్నటువంటి ఉల్లిగడ్డలు బల్జ్ అయిపోతాయి. దాంట్లోకి వెళ్ళి కూడా తీసి చాలా ప్లేసెస్లో పెట్టిన, అయినా కానీ మళ్ళీ ప్రతి ఇయర్ ఇంకా ఎక్స్ట్రా అవుతూ ఉంటాయి కదా. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. వావ్,
ఇలా పూల మొక్కలను చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది తెలుసా. నాకైతే చాలా ఇష్టం. ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయి మన మొగ్గలు అయితే విచ్చుకోవడానికి. ఇదిగోండి నేను ఇక్కడ చూశాను. ఇదిగోండి నేనైతే ఇక్కడ ఒక రకమైనటువంటి బొకేలానే పెట్టాను అనుకోవచ్చు. ఇదిగోండి ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, దీంట్లో పెట్టిన చెట్టు కాదు ఇది. ఇదిగోండి సబ్బు డబ్బాలు ఉంటాయి కదా, సబ్బు డబ్బాలు వేస్ట్ చేయక ఇది వచ్చేసి మనకి ఏం మొక్క అనుకుంటున్నారు, సపోటా మొక్క. సపోటా మొక్క ఉన్నటువంటి దాంట్లో నాకు ఉత్తనే అట్లా వదిలేయాలనిపించలేదు. సబ్బు పెట్టెలలో అన్నిటిలలో అలా 2 నీళ్ళు పెట్టేసి అట్లా పెట్టేసా అనమాట. మస్తు వస్తాయి తెలుసు ఇట్లా వస్తే మొక్కలు, ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. దీంట్లో అయితే 2 మామిడి చెట్లు ఉన్నాయి, 2, 3 వచ్చినాయి. దీనికి మామిడి చెట్ల కోసం అయితే వదిలేద్దాం అనుకున్నాను, కాయల కోసం కాదు. మనకు పూజల టైంలో కావాల్సిన ఆకుల కోసము చాలా కష్టమవుతుంది. అలా నేను నర్సరీని మామిడి చెట్లు తీసుకొచ్చాను, పెట్టాను, కానీ రాలేవు. అందుకని ఇదిగోండి ఈ టమాటా మొక్కనైతే పోయింది, అది పీకేసి మట్టిని వాడుకోవాలి. ఆ కుండి కూడా పని అయిపోయింది, కుండి తీసేసేయాలి. ఇదిగోండి వద్దంటే పురుగు వస్తుంది తెలుసా. పూతనేమో ఎంత మంచిగా వస్తుందో అసలు. చూడండి పూత ఎంత బాగా వస్తుందో, పూత ఎంత మంచిగా వస్తుందో అంత ఎక్కువగా పెస్ట్ అయితే వస్తుంది. దీంతో వచ్చిన బాధ అది. మంచి పూత వస్తుంది, ఇంత ముద్దుగా విచ్చుకున్నాయి అసలు మొగ్గలు. చూడండి మొగ్గల పక్కన ఎంత పెస్ట్ ఉందో, అలా ఉంటారన్నమాట దీని పరిస్థితి. ఇదిగోండి ఈ మొక్క కూడా మంచిగా అనిపిస్తుంది తెలుసా. ఇదిగోండి ఇదేంటంటే మనకి పువ్వులు ఏం రావు, కానీ ఈ యొక్క ఆకులు ఉంటాయి చూడండి, ఆకులు మల్టీ కలర్స్లో మారుతూ ఉంటాయి, మంచిగా అనిపిస్తుంది. దానికి పువ్వులు ఏం రావు, ఆర్నమెంటల్ ప్లాంట్సే. ఇదిగోండి ఇది కూడా ఆరోగ్యం చాలా మంచి, ఇవి కూడా ఆక్సిజన్ ఇచ్చేటువంటి ప్లాంట్సే. దాన్ని ఏ మొక్క అంటారో తెలీదు. ఈ మొక్క కూడా బాగా అనిపిస్తుంది తెలుసా. ఇవి తీసుకొచ్చి కూడా చాలా వేసేది, దగ్గర 8-9 సంవత్సరాలు అవుతున్నట్టుంది. గవర్నమెంట్ నర్సరీలు ఉంటాయి కదా, అక్కడ నుండి చాలా మొక్కలు తెచ్చుకున్నప్పుడు నాకు తెలిసిన అన్నయ్య ఉంటే, మా ఇంట్లో టెనెంట్స్ ఉండేవాళ్ళు. అన్నయ్య చెప్పాను మరి దొరుకుతాయమ్మా తీసుకొచ్చుకో అని, అప్పుడు తెచ్చుకున్నాను. ఇదిగోండి మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు సహాయం చేసిన మనుషులు అసలు మర్చిపోవద్దు. అన్నయ్య చాలా మొక్కలు ఇప్పించాను, నేను తెచ్చుకుని నేను కూడా చాలామందికి ఇచ్చాను అనమాట. ఇదిగోండి ఇదిగోండి ఈ మొక్కలు, ఇదిగోండి ఈ మొక్కలు, మన దగ్గర ఉన్నటువంటి దానిమ్మ మొక్కలు అన్నీ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నటువంటివి. ఇదిగో ఈ రెయిన్ లిల్లీస్ కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నటువంటివి. ఇదిగోండి ఈ మొక్కలు కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నటువంటివి. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి 1, 2, 3 దానిమ్మ మొక్కలు, అక్కడ 4 దానిమ్మ మొక్కలు అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి 100 వరహాల మొక్కలు కదా, అవి కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను. ఎందుకంటే 100 వరహాల మొక్కలు యాక్చువల్గా మేము అది నర్సరీలోకి వెళ్ళి తెచ్చుకొని పెట్టుకున్నాము. అప్పుడు అన్నాను అనమాట, నువ్వు అక్కడ మెట్ల మీద పెట్టావు కదమ్మా, ఆ మొక్కలు మా దగ్గర మస్తుగా ఉన్నాయి, మేము ఆ నర్సరీలో 100 రూపీస్ ఏమో పెట్టి కొనుకొచ్చుకున్నాం, మస్తు ఉన్నాయేమో పోయి తెచ్చుకోమ్మా అని చెప్పాడు. అప్పుడు ఇదిగోండి దానిమ్మలు చూడండి ఎంత బాగున్నాయి అసలు. చూడండి 100 వరహాల మొక్కలు. ఇదిగోండి పచ్చిమిర్చి. అమ్మో పెస్ట్ ఏందే కుప్పలు కుప్పలుగా వచ్చినావు. ఇదిగోండి ఆకు వెనకాల అదే చెప్తా ఉంటారు కదా, మన మిద్దె తోటకు వచ్చిన ప్రతిసారి మనము మొక్కలకు నీళ్ళు పోసుడే కాదు, స్ప్రే చేసే కాదు, పెస్ట్ ఏమన్నా వచ్చిందో చూసుకోవాలి. ఇంకోటి మిరపకాయలు ఎంత మంచిగా వచ్చినాయి చూడండి. ఇదిగోండి ఈ మొక్క చూడండి, దీన్ని కాస్త ఇట్లా బయట పెట్టేసాం. యాక్చువల్గా ఈ మొక్క ఏంటనుకుంటున్నారు మీరు, నేను దాన్ని డైరెక్ట్ మొక్కలు పెట్టలేదు, ఆ కుండ పగిలిపోయింది ఉండే, దాన్ని వేస్ట్ అయిపోతుందని దాంట్లో అన్ని ఎండుటాకులు వేసేసి దానిపైన ఈ మొక్కను పెట్టాను అనమాట. ఇప్పుడు అది ఉత్తని అట్లే వదిలేస్తే దానికి ఉన్నటువంటి వేళ్ళు అనేటువంటి చచ్చిపోతాయి. దానికి ఎండ తగలట్లేదేమో, మళ్ళీ దానికి ఉన్న పెస్ట్ మళ్ళీ ఈ యొక్క దానిమ్మ మొక్కకు వస్తుంది కదా, అందుకోసం. చూసారా మనకి మనసు ఉంటే మార్గం ఉంటుంది. చూడండి ఎంత పెస్ట్ ఉందో అసలు. ఆకుల వెనకాలంతా పెస్టే ఉంది, చూపిస్తాను రండి. ఇదిగోండి ఆకు వెనకాలంతా తెగులు ఉంది. ఇవన్నీ తీసేసి ఫస్ట్ నీళ్ళు పోసాము. చెట్టు చాలా డల్ అయిపోయింది నీళ్ళు లేక. ఇదిగోండి మన దానిమ్మకాయలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో, ఆర్గానిక్ దానిమ్మలు. అసలు
ఆ ఫీలే వేరు కదా, ఆర్గానిక్ అంటేనే ఆ ఫీల్ వేరు అనిపిస్తుంది. దాని విలువ తెలియని వాళ్ళకి మనం ఎంత చెప్పినా వేస్ట్. కానీ ఒక్కసారి ఆర్గానిక్ ఫుడ్ తినడం అలవాటు అయిపోయాక ఇన్ఆర్గానిక్ అసలు తినాలనిపించదు. ఇదిగోండి ఇవి కాపుకు వచ్చేసాయి, ఆ లోపల ఇంకొకటి కాయలు వచ్చేసాయి. మళ్ళీ ఇప్పుడు కాయలు వస్తుంది. అయ్యో నిన్న ఇక్కడ వచ్చావు కదే, రాలిపోయింది. ఇది ఈరోజు అఖిల్తో కట్ చేపిస్తాను. ఇవి కట్ చేపించకపోతే నెక్స్ట్ వచ్చే వాటికి మనం ఇచ్చే పోషకాలు సరిపోవు, అవి కూడా చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి ఈ మొక్కలు కూడా ఎంత మంచిగా అనిపిస్తాయి తెలుసా. పువ్వులు అయితే ఇవి చాలా మంత్స్ వరకు ఉంటాయి, అస్సలు ఖరాబ్ కావు. బట్ డ్రాగన్ మొక్క ప్లీజ్ నొక్కదానివే మిగిలిపోయినవే, కాయలు రాకుండా రావచ్చు కదా. అది కానీ సూర్యుడు ఇప్పుడే వస్తున్నాడు బయటికి మబ్బులో నుండి. ఇది ఒక్కటే మిగిలిపోయింది, ఇంకా మనకి కాయలు రాకుండా మిగిలిన వాటి అన్నింటికి వస్తున్నాయి. ఇదిగోండి దానిమ్మకాయలకి మిల్లీ బగ్ వస్తుంది. ఇదిగోండి మొన్ననే అంతా మిల్లీ బగ్ అంతా క్లియర్ చేశాను. కాయ చుట్టూ వస్తే మళ్ళీ వస్తూ ఉంటే చూసుకోవాలి మనము. చేతితో అంతా క్లీన్ చేసేసి మళ్ళీ చేతి కడుక్కోవాలి అంతే, ఇంకా చేసేది ఏం లేదు. ఇది ఇంకా ఎంత బాగున్నాయి చూడండి. తెంపేసుకుందాం, ఇంత మురిగిపోతే ఖరాబ్ అయిపోతాయి. ఇంకోండి వీటిని ఇక్కడ ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. ఇవేమో పాతవే, నేను ఆల్రెడీ ఇలా కొబ్బరి చిప్పలు పెట్టేసుకున్నవి. వీటికి ఏం పెయింట్ వేయలేదు, ఇలానే పెట్టేశాను. ఇదిగోండి ఇవి చాలా ఇయర్స్ బ్యాక్ కొబ్బరి చిప్పలు కదా, ఇలా క్రాక్ కూడా వచ్చేసినాయి తెలుసా. కానీ నేను ఇక్కడ ఏం చేశాను అనుకుంటే, మాంజా ఉంటుంది కదా, ఆ మాంజాను పెట్టాను అనమాట. అక్కడ నేను సుతిల తాడు పెట్టాను కదా, అబ్బా తాడుగా అనిపించేసి సుతిల తాడు కాకుండా ఇలా పెట్టేసుకున్నాను అనమాట. మంచి 4 పెట్టేసుకున్నాం అనుకో, దాంట్లోకి వెళ్ళి ఎంత గాలి వచ్చినా పడిపోమ్మన్నా పడిపోదు. 4 వరుసల దారం ఉంటుంది, అక్కడ పైన సపోర్ట్ ఉంటే ఇక్కడ కింద మంచిగా ఉంటుంది. ఇదిగోండి దీనికి రూట్స్ కింద ఇట్లా వచ్చేసాయి. యాక్చువల్గా కింద ఇంకొకటి కంటైనర్ పెట్టుకోవాలి, అప్పుడు మనము వాటర్ ఇచ్చినవి అది మంచిగా యూస్ చేసుకుంటుంది, బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ మంచిగా వస్తున్నాయి చూసారా. ఇవి పువ్వులు విచ్చుకున్నాక బాగా అనిపిస్తుంది తెలుసా. ఏమో గుచ్చుకుంటుంది అనుకోండి ఇక్కడ. ఇవి పువ్వులు విచ్చుకున్నాక చాలా బాగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇంకొక 3 ఉన్నాయి, ఇంకో 2 ఉన్నాయి. అవి రెండింటిని కూడా ఇక్కడ హ్యాంగ్ చేసుకుందాము. మంచిగా కనిపిస్తాయి, అందంగా కనిపిస్తాయి మొక్కలు. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక డ్రాగన్ మొక్క. ఇదిగోండి ఈ యొక్క డ్రాగన్ మొక్క కూడా ఇక్కడ ఒక 2 వచ్చాయి కాయలు, ఇక్కడ ఒక 2 వచ్చాయి. ఒకటేమో పెద్దగా ఉంది, ఒకటేమో బుజ్జిగా ఉంది. ఇక్కడ కూడా సేమ్, ఒకటి పెద్దగా ఉంది, ఒకటి బుజ్జిగా ఉంది. ఇంకెక్కడైనా వచ్చాయా? ఇదిగోండి ఇది ఒక్కటి రెడీగా ఉంది. ఇది ఒక్కటి వచ్చినా కానీ ఇది అంత మెల్లగా చిన్నగా ఉంది. వైట్వి కదా, వైట్వి చిన్నగా ఉంటాయి, పెద్దగా ఏమి ఉండవు. ఇదిగోండి నేను కొమ్మలు కత్తిరింపు చేస్తూ ఉంటాను కదా, కొమ్మ కత్తిరింపు చేసినప్పుడు ఆ కొమ్మల్ని అస్సలు పాడేయనమాట. పాడేయడం ఇష్టం ఉండదు. ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తాను, అడిగి మరీ ఇస్తాను. ఫోన్ చేసి మరీ అడిగేసి మీకు కావాలా ఆంటీ తీసుకెళ్ళండి అని, నేను ఒకవేళ వీలైతే నేను అటు సైడ్ లేదంటే నేనే తీసుకుపోయి కూడా ఇచ్చేస్తాను. అంటే మొక్కలు మనము నలుగురికి షేర్ చేస్తే నలుగురు ఈజీగా పెంచుకోగలుగుతారు కదా అనేసి నా ఫీలింగ్ అనమాట. ఇదిగోండి ఇవి 2 ఈ 3 మొక్కలు నా ఫ్రెండ్ కోసం అయితే తీసి పెట్టాను. కొమ్మ కత్తిరింపు చేసినప్పుడు ఇలా బాటిల్లో కిచెన్ వేస్ట్ వేసేసి మొక్కలు పెట్టాను అనమాట. చూడండి ఇవి ఎంత మంచిగా స్ట్రాంగ్గా అయిపోయాయో. ఇదిగోండి కొంచెం సగమే మట్టి ఉంది చూసారా, మట్టి కూడా ఎక్కువ ఏం లేదు. మనము ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే డబ్బులు నార్మల్గా దొరికేటువంటి గిఫ్ట్స్ కొని ఇచ్చే కంటే ఇలా మనం మంచిగా మొక్కలు పెట్టేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు హ్యాపీగా వాటి కోసం ఖరీదైన కుండీలు పెట్టుకొని దాంట్లో పెట్టి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ మొక్క ఆ కుండీలో పెట్టి ఉంచలేము, మనం దాన్ని ఇంకొక దగ్గర రిపోర్టింగ్ చేయాలి. ఈ మొక్క వాల్యూ కుండీ వాల్యూ కాదని నా ఫీలింగ్. ఇదిగోండి ఇవి కూడా చాలా బాగుంటాయి తెలుసా, వాటర్ లేక అలా డల్ అయిపోయినాయి. ఇదిగోండి దాంట్లో కూడా తులసి మొక్క వచ్చింది. ఇదిగోండి 100 వరహాల మొక్క, ఎంత మంచిగా ఉందో చూడండి. 100 వరహాల మొక్క చాలా ఇష్టం తెలుసా, ఇలా పువ్వులు ఉన్న మొక్కలు చూస్తుంటే. ఇదిగోండి కానీ పెస్ట్ చాలా ఘోరంగా వచ్చింది. ఇదిగోండి అందుకే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలి వర్షాకాలంలో. ఇదిగోండి హనీ బీస్ చూడండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటే అదొక బెనిఫిట్ అనమాట.
మనకి హనీ బీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఇప్పుడే విచ్చుకుంటా ఉన్నాయి చూసారా. ఇది నేను దేంట్లో వేసాను అనుకుంటున్నారు, ఇక్కడ ఒక హనీ బాటిల్ ఉంటే ఆ హనీ బాటిల్ ఒక 2-3 కుచ్చి పెట్టేసాను, అప్పుడు మంచిగా వచ్చేసి. ఇదిగోండి దీంట్లో పచ్చిమిర్చి మొక్క నేను పెట్టుంటానా, లేకపోతే దానంతలో అదో కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తూ ఉంటాం కదా, అప్పుడు వచ్చేసింది. ఇంకో దీంట్లో అంతా కూడా గంగవేల్ కూర రావడానికి రెడీగా ఉంది. ఇదిగోని గంగవేల్ కూర వస్తే ఎంత బాగుంటుంది తెలుసా, ఫ్రెష్గా ఉంటుంది. ఇంకోటి మీకు ఇంకొక అద్భుతాన్ని చూపిస్తాను, వచ్చేసేయండి. అంజీర్లు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో, చూసారా. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే వీటి సైజ్ చాలా పెరుగుతుంది తెలుసా. లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ మధ్య ఇంతే ఉంటుంది కాయ. అది మక్కుతే కూడా పెద్దగా అయితే వాటికైతే బ్యాగ్స్ కడదామని అయితే డిసైడ్ అయిపోయాను. అక్క పక్షుల కోసం కూడా వదిలేయచ్చు కదా అంటే పక్షుల కోసం వదిలేసాం, కొన్ని మన కోసం కూడా తిందాము. అవి చెట్టు మీద ఉన్న కాయలు మంచిగా మింగేస్తాయి తెలుసా. మనం పెట్టి ఎంత ఫుడ్ పెట్టినా అవి తినవు, నాకంటే ముందు అవే తినేస్తాయి. ఇంకొన్ని ప్రతి కాండం దగ్గర అయితే వస్తాయి ఈ యొక్క కాయలు. ఆకు కొత్త ఆకు ఎక్కడైతే వస్తుందో అక్కడ వస్తాయి తెలుసా. కూడా ఈ రెండింటికి రావాలి. కొన్ని కిందికి వెళ్ళి కూడా సైడ్ బ్రాంచెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కూడా వస్తుంది, ఇది కూడా అక్కడ కూడా వస్తుంది, ఇంకొక కింద కూడా వస్తుంది. ఇది కూడా నేను ఈ కుండీలో అదొకటే పెట్టేసి వదిలేదు. ఇంకొన్ని పర్పుల్ వైన్ అంటారు సంథింగ్ ఏదంటారు, పర్పుల్ మొక్క పెట్టాను. దాంతోపాటు కిందికి నేల కూడా అవి కూడా పెట్టేసుకున్నాను. మంచిగా అనిపిస్తాయి అట్లా. మనకి మొక్క పెట్టుకోవడం వల్ల 2-3 రకాల ఉపయోగాలు ఉంటాయి. మనం ఆ పైన పెట్టిన మొక్కలన్నీ నేను కిచెన్ కంపోస్ట్ వేసేసి మొక్కను పెడతాను కదా, దానివల్ల దాంట్లో నుండి వచ్చేటువంటి లూజర్స్ ఆ మొక్క వాడుకుంటూ కిందకి వచ్చేటువంటి లూజర్స్ వల్ల ఆ మొక్కనైతే కింద ఉన్న మొక్కకి మంచి ఎరువులాగా మారిపోతుంది. మీకు ఒక ముఖ్యమైన మొక్కను పరిచయం చేయడం మర్చిపోయాను. మన ఆరోగ్యానికి చాలా 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 మేలు చేసేటువంటి మొక్క ఏంటనుకుంటున్నారు, మునగ చెట్టు. నేనైతే ఈ చెట్టును కాయల కోసం అయితే తెచ్చుకోలేదు, ఆకు కోసం తెచ్చుకున్నాను. కానీ ఆకు కూడా ఉండనియట్లేని పురుగులు మొత్తం అంతా ఆకంతా ముడత వచ్చేలాగా చేస్తున్నాయి. అసలు ఆకు మంచిగా వస్తుంది, దాన్ని పొడి చేసుకుందాము కర్రీ చేసుకుందామంటే ఇగో 2-3 కొమ్మలు ఏముంటే తీసుకొని కషాయం కోసం అయితే పెట్టేసుకున్నాను అనమాట. వీడియో లెంత్ మరీ పెద్దగా అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత. అయ్యయ్యో మునగాకు నేను తెచ్చిపెట్టుకుంటే గాలికి ఎగిరిపోయినావా అవి, కింద పడిపోయింది చూసారా. కొంచెం తెచ్చుకున్నా, కషాయం కోసం అయితే తెచ్చుకున్నాను అనమాట. అసలు ఎంత మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది గాలి. ఈ కరివేపాకు కూడా ఆ యొక్క కొబ్బరి చెట్టుకి కాంపిటీషన్గా ఎగురుతూ ఉంది చూడండి. నేను కూడా నీ అంతే హైట్ ఉన్నాను చూసుకో, నేను ఎగురుతున్నాను, నా ఆకులు కూడా అటు ఇటు ఊగుతున్నాయో చని. ఇదిగోండి 3 చెట్లు సేమ్ హైట్లో ఉన్నాయి చూసారా. కొబ్బరి చెట్టు కొంచెం సేమ్ ఉంది, అదేంటి తాటి చెట్టు మన కరివేపాకు చెట్టు సేమ్ హైట్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత.